22వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవ గీతలో భాగంగా జన్మ, మృత్యువులు అనేటువంటివి ఎలా ఏర్పడుతున్నాయి? ఎందుకు జీవుడు అనేక శరీరాలను మారుస్తున్నారు అనేటువంటి విషయాలను చాలా క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పారు. మనము కొత్త శరీరం తీసుకోగానే పాత శరీరంకి సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నిటిని కూడా మనం మర్చిపోతున్నాం. కొత్త శరీరంతో తాదాత్మ్యం చెందుతున్నాం. సో, ఈ విధంగా ప్రతిసారి మనం శరీరం మార్చినప్పుడల్లా కూడా మనము కొత్త శరీరంతో తాదాత్మ్యం చెందడం వలన మనము భౌతికంగా పతనం చెంది బద్ధజీవులమైపోయి మనము తిరిగి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉన్నాం. సో, ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు బుద్ధుడికి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఎంత సైంటిఫిక్‌గా చెప్పినా గాని ఉదాహరణలు చెప్పకపోతే మనకు అర్థం కాదు. స్టోరీ చెప్పకపోతే అర్థం కాదు. స్టోరీ లాగా చెప్తే తప్ప అంత అర్థమైన విషయాన్ని కూడా మనం జీర్ణించుకోలేము. అవగతం చేసుకోలేము. దానికి ఉద్ధవుడు నేను అర్థం చేసుకునే రీతిలో చెప్పు దీన్ని అనేటువంటి విషయాన్ని అడగడం జరిగింది. సో, బుద్ధుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానమే మనకి 23వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ తిరిగి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. లాస్ట్‌లో ఒకటి చూస్తే కొన్ని భక్తులకు ఉండాల్సినటువంటి కొన్ని గుణాల గురించి చెప్పారు. దుర్జనులచే ఉపేక్షితుడైనను, అవమానింపబడినను, పరిహసింపబడినను, ఈర్ష్య చూపబడినను, లేదా అజ్ఞానులచే కొట్టబడినను, కట్టివేయబడినను, జీవిక వంచింపబడి, ఉమ్మివేయబడి, మూత్రము విడువబడి, పదే పదే విచిత్రుడు కావింపబడినను, శ్రేయస్సును కోరువాడు ఎన్ని కష్టములలోనూ బుద్ధిని ఉపయోగించి ఆధ్యాత్మిక స్థితి యందే సురక్షితంగా ఉండవలెను. ఇది కృష్ణుడు ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్. ఈ జన్మ, మృత్యు అనేటువంటిది తప్పించుకోవాలి. నిజమే. అది తప్పించుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలన్నీ కలిగి ఉండాలి. ఇది సాధ్యమేనా? చాలామంది మాతాజీలు మా ఇంట్లో చిన్నదానికి, పెద్దదానికి గొడవ పెట్టుకుంటున్నారు. కానీ మాకు కోపమొస్తుంది. మేమేమి అనకుండా ఖాళీగా కూర్చున్నా కానీ మమ్మల్ని తప్పుపడుతున్నారు. మమ్మల్ని తిడుతున్నారు. మమ్మల్ని అరుస్తున్నారు. ఇంట్లో వాళ్ళే మనకలా చేస్తున్నారు. ఇక బయట వాళ్ళెందుకు చేయరు? అవహేళన చేయడం, పరిహాసం చేయడం ఇలాంటివన్నీ కూడా చాలా కామన్‌గా జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో కూడా మనం విచలితులము అవ్వకూడదు. విచలితులము అవ్వకుండగా మనం చాలా ఆధ్యాత్మిక స్థితిలో, ఉన్నతిలో ఉండగలగాలి. ఇది ఎలా సాధ్యం? ప్రత్యేకించి ఇలా ఉండడానికి ఉద్ధవుడు ప్రయత్నం చేయాలి అని అనుకున్నారు. అందుకనే ఇలా ఎవరైనా ఉన్నారా? ఇలా ఎవరైనా ఉంటారా? ఒకవేళ ఉంటే ఎవరు వాళ్ళు? ఎలా అర్థం చేసుకోవాలి? సో, ఇది ఉద్ధవుడి యొక్క ప్రశ్నకి మీనింగ్. ఓకే. ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ జీవితం గురించి గనక మనం తెలుసుకోగలిగినట్లయితే వాళ్ళకి ఎలాంటి పరిస్థితులొచ్చినియి? వాళ్ళు ఎలా దాన్ని ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఉపయోగించుకున్నారు? లేదంటే అవి ఎలా ఆయన్ని ఆధ్యాత్మిక స్థితి నుంచి బయట పడేయకుండా చాలా సురక్షితంగా ఉండగలిగారు ఆధ్యాత్మిక స్థితిలో అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం మనకి 23వ అధ్యాయం అనేటువంటిది ఇవ్వబడింది. 23వ అధ్యాయం అవంతి బ్రాహ్మణుని గీతము. ఉద్ధవ గీతలో అవంతి బ్రాహ్మణుడికి సంబంధించినటువంటి స్టోరీ. ఈ అవంతి బ్రాహ్మణుడు అలాంటి వాడే. ఇంతకుముందు చెప్పినటువంటి గుణగణాలు ఎలా అయితే ఉండాలి అని చెప్పాడో, అలాంటి గుణగణాలన్నీ కలిగినటువంటి అవంతి బ్రాహ్మణుడు. ఈయన స్టోరీ మనకి ఈ అధ్యాయంలో చూద్దాం. లావణ్య మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అధ్యాయం అవంతి బ్రాహ్మణుని గీతము. దుర్జనులు కలగజేసి కలతలను అవమానములను సహించని విధమునకు ఉపమానంగా అవంతి సన్యాసి కథ ఈ అధ్యాయం నుండి చెప్పబడింది. దుష్టజనుల పరుషవాక్కులు బాణముల కనను తీవ్రంగా హృదయం గుచ్చుకు నగరవాసి ఒక భిక్షుకు బ్రాహ్మణుడు దుర్జనులచే పీడింపబడినను ఆ కష్టమంతయు గతకర్మ ఫలమే అని భావించిన వారే దానిని పూర్వము ఆ బ్రాహ్మణుడు వ్యవసాయ వాణిజ్యములందు నెలకొని ఉన్నవాడే పరమలోభి కృపణుడు కోపిష్ఠుడు అయి ఉండెను. ఫలితం బంధువులు సేవకులు అన్ని రకములైన భోగములను కోల్పోయిన వారే క్రమంగా అతని పట్ల అప్రియంగా వ్యవహరింపసాగిరి. కాలక్రమం
అతని సభ్యులచే విధిచే హరింపబడింది. సంపత్తులను కోల్పోయిన వాడు ఎల్లరచే విడువబడిన వాడిని ఆ బ్రాహ్మణుడు తీవ్ర ధనమును సంపాదించుట, దాచిపెట్టుట ఎంతటి పరిశ్రమను, భయమును, చింతను, భ్రమను కూడి ఉన్నదో అతడు తనే 15 అనర్థములు కలగగలవు. అవే చౌర్యము, హింస, అసత్యము, మోసము, కామము, కోపము, గర్వము, కలహము, శత్రుత్వము, వనితానురక్తి, జూదము, మద్యపానము అనేవి. ఇట్టి చింతనము హృదయములలో కలిగినంతనే బ్రాహ్మణుడు తన పని ఎరగగలిగింది. భగవానుడు ప్రసన్నుడైన కారణములనే బాహ్యమునకు విపరీతములైన సంఘటనలు తమ జీవితంలో కలిగినవని అతడు తలచెను. ఉత్పన్నమైనందులకు కృతజ్ఞత కలిగిన వాడే అతడు ఆత్మోద్ధారమునకు అదియే అసలైన ఉపాయమని భావించను. ఈ పరిస్థితుల్లో శ్రీహరి సేవలో గడుపుటకు నిశ్చయించుకొని ఆ విధంగా త్రిదండి సన్యాసమును స్వీకరించను. పిమ్మట భిక్ష కొరకు అతడు వివిధ గ్రామంలో అతన్ని బాధించు కలతపెట్టింది. కానీ పర్వతము వలె దృఢంగా నిలిచి అతడు దానిని అంతటినీ సహించను. తాను ఎంచుకుని ఆట నిలిచిన వాడే అతను భిక్షు గీతం అనేది ఒక గీతమును పాడింది. మానవులు, దేవతలు, ఆత్మ, గ్రహములు, కర్మఫలము, కాలము వంటివి మనిషిని సుఖదుఖాలకు కారణములు కావు. పైగా మనసు ఒకటే దీనికి కారణం. ఏలైనా ఈ మనసు సంసార చేయుచున్నది. మనసును నిగ్రహించుటే దాన ధర్మాదుల యొక్క నిజమైన ప్రయోజనం. ధ్యానమునందు మనసు ఆదిగుణవానికి ఇతర పద్ధతుల అవసరమే లేదు. మనసును లగ్నమొనొచ్చ జాలని వానికి తాదాత్మ్యమే విశుద్ధాత్మను భౌతిక వస్తువుల యందు బంధించి ప్రదర్శించినట్టు పూర్ణ శ్రద్ధతో ముకుంద పాద పద్మములను సేవించి దుస్తరమగు సంసార సాగరము దాటుటకు ఆ వంటి మనుజుడు తన బుద్ధిని భగవత్ చరణారవిందముల చెంత కేంద్రీకరించినప్పుడే మనసు పూర్తిగా నిగ్రహింపబడింది. ఆధ్యాత్మిక పురోగతికి గౌరవం ఇదియే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో స్టోరీలోకి వెళ్దాం. శ్రీవాణి మాతాజీ. శ్రీ బాదరాయణురువాచ. శ్రీ బాదరాయణురువాచ. స ఏవ మాశంసిత ఉద్ధవేన భాగవత ముఖ్యేన దశార్హ ముఖ్యః. స ఏవేన భాగవత ముఖ్యేన దాశార్హ ముఖ్యః. సభాజయన్ భృత్య వచో ముకుంద తమాభవాశే శ్రవణీయ వీర్యః. సభాజయన్ భృత్య వచో ముకుంద స్తమాభాష. సుఖదేవ గోస్వామి పలికిను. ఆ విధముగా దాశార్హ ప్రముఖుడగు ముకుందుడు భక్త శ్రేష్ఠుడగు శ్రీ ఉద్ధమునిచే వినయమున మృత్యుని పలుకులను ప్రశ్నించాను. ఎవని యశోమయమగు కార్యములు అత్యంత శ్రవణయోగ్యములో అట్టి దేవదేవుడు చెప్పదొడగెను. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. ఓకే, Recording in progress. In progress. ఓకే. సో బాదరాయణురు అంటే ఎవరు అంటే శుకదేవ గోస్వామి. సో శుకదేవ గోస్వామి తెలియజేస్తున్నారు అనమాట. దశార్హ ప్రముఖుడగు ముకుందుడు
దశార్హ ప్రముఖుడు ముకుందుడు భక్త శ్రేష్ఠుడైనటువంటి శ్రీ ఉద్ధవునిచే వినయముగా ప్రశ్నింపబడి తొలుత తన భృత్యుని పలుకులను ప్రశంసించను. ఎవని యశోవంతమయమగు కార్యములు అత్యంత శ్రవణ యోగ్యములో అట్టి దేవదేవుడు పిమ్మట అతనికి సమాధానములు చెప్పదొరిగిను. సో ఇంతకుముందు చెప్పుకున్న దశార్హ వంశము అంటే ఎవరు? ఉద్ధవుడు గురించి మాట్లాడుతున్నారు. ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నకి శ్రీకృష్ణుడు ప్రశంసించారు. సో శ్రీకృష్ణుడు ప్రశంసించి ఆ తర్వాత ఆయన సమాధానం చెప్పడం అనేటువంటిది మొదలుపెట్టారు. సో 2వ శ్లోకం నుంచి శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నారు. ఆయన అవంతి బ్రాహ్మణుడు ఒక భిక్షు గీతం అని పాడారు. ఓకే, సో ఆ భిక్షు గీతం గురించి మనకి ఇప్పుడు తెలియజేయబోతున్నారు. 2వ శ్లోకం. సుధీర మాతాజీ, సుధీర సునీతి మాతాజీ. శ్రీ భగవానువాచ భగవానువాచ మాతాజీ ప్రభుజీ హరే కృష్ణ. శ్రీ భగవానువాచ హరే కృష్ణ. శ్రీ భగవానువాచ నా మాట వినిపిస్తుందా మాతాజీ అందరికి? మాకు వినిపిస్తుంది ప్రభు, మీకే వినిపించట్లేదు. ఇద్దరిది వినబడుతుంది, మీది వినబడుతుంది, వాళ్ళది వినిపిస్తుంది మా. ఓకే. బార్హస్పత్యస నాస్తత్ర సాధుర్వైదుర్జనేరితై నాత్రస్య సాధుర్వై దుర్జనే రితైః దురుక్తైర్భిన్నమాత్మానం యః సమాధాతుమీశ్వరః. దురుక్తైర్భిన్నమాత్మానం ఈశ్వరః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, బృహస్పతి శిష్యుడా, దుర్జనుల అవమానకర వాక్కులచే మనస్సు కలది శాంతపరచడి సామర్థ్యము కలిగిన సాధు పురుషుడు నిజముగా ఈ జగత్తులోనే లేడు. కృష్ణ కృపామూర్తి శిల ప్రభుపాదికి భాషి పదమున అపహాస్యము కావించడి ప్రచారమును నవీన యుగములో విస్తారముగానున్నది. ఈ విధముగా మానవ ప్రగతికి అవరోధం కాంచిన పురుషుడు కలత చెందుడు. అయినను భక్తుడు ఎటువంటి అవమానమైనను తప్పక సహించవలెను. కానీ భగవంతుని ఎడల అపరాధమును అతడు ఏమాత్రమును సహించరాదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో చెప్తున్నారు, ఎవరైనా సరే దుర్జనులతోటి కనుక అవమానింపబడితే, అవమానం ద్వారా మనసు కనుక కలత చెందినట్లయితే, అలాంటి పరిస్థితి నుంచి శాంతంగా ఉండేటువంటి సామర్థ్యం అనేటువంటి కలిగినటువంటి వ్యక్తులు ఈ జగత్తులోనే లేరు అని చెప్తున్నారు. ఓకే, సో నిన్న మనం అనుకున్నాం కదా ఎలా ఉండాలి అని. మనందరికీ డౌట్ వచ్చింది, అరే మనం అలా ఉండట్లేదే అని అనిపించింది. కృష్ణుడు అంటున్నారు, అలా ఈ జగత్తులో ఎవరు లేరు అని అంటున్నారు. అలా ఉండలేరు, అంత లెవెల్లో ఉండలేరు. ఆధ్యాత్మిక అనుభూతి పదమును అపహాస్యము కావించడి ప్రచారము నవీన యుగంలో విస్తారముగా ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం మొత్తం కూడా ఎవరైనా సరే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చే విధంగా ప్రచారం ఎవరు చేయట్లేదు. ఎవరు ఏ ప్రచారం చేసినా కానీ వాళ్ళకి స్వలాభం ఎలా జరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా భౌతికంగా స్థిరపడవచ్చు, వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఎలా వస్తాయి అనేటువంటి భావనలోనే వాళ్ళు ప్రచారాలు అనేటువంటివి చేస్తున్నారు. ఆ ప్రచారం యొక్క లక్ష్యం ముక్తినివ్వడం కాదు, వాళ్ళు ముక్తి పొందడము కాదు. సో ఆ విధంగా మోసం జరుగుతుందన్నమాట ప్రచారం పేరుతోటి. సో మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమిస్తుంటే పురోగమించడానికి సహకరించే వాళ్ళు లేకపోగా మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించకుండా ఆపేవాళ్ళు ఎక్కువైపోయారు. చివరికి సాధువుల పేరుతో కూడా, గురువుల పేరుతో కూడా, ఈ యొక్క కుహనా గురువులు ఉంటారు కదా, వీళ్ళ పేరుతో కూడా ఆపేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. సో భక్తుడు మాత్రం ఎలాంటి అవమానాలను తప్పక సహించవలెను. కానీ భగవంతుని ఎడ లేదా భగవంతుని విశుద్ధ భక్తుని ఎడ అపరాధమును ఎంత మాత్రము సహింపరాదు. ఇది వచ్చింది మనకి నిన్నమాట. ఓకే, మరి కోపం రాకూడదా? ఆధ్యాత్మికంగా ఎవరైనా భక్తుల్ని ఎవరైనా ఏమన్నా అంటే, లేదా భగవంతుని ఎవరైనా దూషిస్తే కోపం రాకూడదా? వాళ్ళ మీద మనం రియాక్ట్ అవ్వకూడదా అంటే రియాక్ట్ అవ్వాలి.
భక్తులు కోపం ఎందుకు పడతారు అని అంటే ఆధ్యాత్మిక ప్రగతికి లేదా భగవంతుడి యొక్క సేవకి అవరోధాలు కలుగుతుంటే కోప్పడాలి, లేకపోతే అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ 3వ శ్లోకం. ఈ లక్ష్మీ మాతాజీ. న తదా తప్యతే విద్ధ పుమాన్ భాణయితుమర్మగై. ఈ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. పుమాన్ భాషంతు మార్యగేహ. చదవను కానీ వేరే చదువుతా మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. యతాతు ధంతి మర్మస్తా హ్యసతాం పరుషేషవాం. భావం చదువుతా ప్రభుజీ. ఓకే, చదవండి చదవండి మాతాజీ. దుర్జనుల పలికెడి పరుషమైన అవమానకర వాగ్బాణ గుచ్చుకొని బాధించినంతగా వృక్ష స్థలమును గుచ్చుకునే తీవ్రమైన బాధించవు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. దుర్జనులు పలికిడి పరుషమైన అవమానకరమైనటువంటి వాగ్బాణములు హృదయంలో గుర్చుకుని బాధించినంతగా వక్షస్థలము చీల్చి గుండెలో గుర్చుకునే తీవ్రమైనటువంటి బాణములు కూడా బాధించవు. ఓకే, ఎవరైనా సరే వాగ్బాణాల యొక్క పదును చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు నిజంగా బాణం తగిలితే వచ్చే బాధ కంటే మాట వల్ల కలిగేటువంటి బాధ ఎక్కువగా ఉంటుంది. అవును కదా? ఒక మాట వల్ల మనస్సుకి బాధ కలుగుతుంది, ఒక బాణం వల్ల శరీరానికి మాత్రమే బాధ కలుగుతుంది. శరీరానికి కలిగినటువంటి బాధ కొద్ది రోజుల్లో నయం అయిపోతుంది, పోతుంది. కానీ మనసుకు కలిగిన బాధ ఎప్పటికీ నయం కాదు. అందుకనే మనసుకు కలిగినటువంటి టీ లక్ష్మీ మాతాజీ మ్యూట్ చేస్తారా? ఈ లక్ష్మీ మాతాజీ మ్యూట్ చేయండి. ఓకే, సో మనసుకు కలిగినటువంటి బాధ శరీరానికి కలిగేటువంటి బాధ కంటే చాలా తీవ్రమైనటువంటిది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అది కేవలం మాటల ద్వారానే కలుగుతుంది. నెక్స్ట్ 4వ శ్లోకం. సౌజన్య మాతాజీ. కథయంతి మహత్పుణ్యం ఇతిహాసమిహోత్తవాం. తమహం వర్ణయిష్యామి నిబోధ సుసమాహితః. ఉద్ధవ, దీనికి సంబంధించిన మహాపుణ్యయుత మగు ఒక దానిని నేనిప్పుడు నీకు చెప్పేదను, సావధానముగా వినుము. భాష్యము. ఇతరులచే కలిగేది అవమానములను సహించిన సమును భగవానుడు ఇప్పుడు ఉద్ధవునకు చెప్పనున్నాడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో దీనికి సంబంధించినటువంటి మహాపుణ్యయుతమైనటువంటి ఒక ఇతిహాసం ఉన్నది, దానిని నేను నీకు ఇప్పుడు చెప్తాను అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏది? మాటల వలన కలిగేటువంటి బాధ చాలా తీవ్రమైనటువంటిది అనేటువంటి విషయం చెప్పడం కోసం, అది అంటే ఒకళ్ళని బాధించడము అనేటువంటిది, దానికి ఎలా స్పందిస్తారు భక్తులు అలా అనేటువంటి దానికి. ఓకే, దీనికి ఒక ఇతిహాసం ఉంది, ఆ ఇతిహాసాన్ని నేను చెప్తాను, సావధానంగా విను అనేటువంటి విషయం చెప్తున్నాను. ఇతిహాసం అంటే ఏంటి? ఇతిహాసం అంటే చరిత్ర, జరిగిన కథ. చరిత్రలో జరిగిన కథ. చరిత్ర అంటే ఆల్రెడీ జరిగిన కథ మనకి ఇప్పుడు చరిత్ర అవుతుంది. అంటే ఒకప్పుడు జరిగిన కథ, అంటే ఇది నిజమైనటువంటి కథ, ఒకప్పుడు జరిగినటువంటిది, అది మనకి ఇప్పుడు తెలియజేస్తున్నారు. 5వ శ్లోకం.
పురాణాల చరిత్ర. ఓకే, నెక్స్ట్ శిరీష మాతాజీ. కేనచిత్ భిక్షునా గీతం పరిభూతేన దుర్జనై. చిద్భిక్షుణా గీతం పరిభూతేన దుర్జనైః స్మరతా ధృతియుక్తేన విపాకం నిశకర్మణాం. స్మరతా ధృతియుక్తేన విపాకం నిజ కర్మణ. ఒక సన్యాసి దుర్జనులచే పలు రీతులలో అవమానించబడెను. ఆయనను అతడు తన పూర్వ కర్మ ఫలము ధైర్యముతో భావించి ఉండెను. అతని కథను అతడు చెప్పిన దానిని నేను వర్ణించెదను. భాష్యము. శ్రీ ఠాకూర్లు ఇట్లు వ్యాఖ్యానించి ఉండిరి. లౌకిక పదమును విడిచి వైరాగ్య పదమును చేపట్టెడి వారలు దాడి చేయబడుదురు. అయినను ఈ విశ్లేషణ బాహ్యమైనదే. ఏలయన శిక్ష ఎనున్నది వాస్తవము గత కర్మల సంచిత ఫలమై ఉన్నది. గత పాపశేషమును గురించి చెప్పినప్పుడు కొందరు విరాగులు సహర్షించుచు ఆ విధముగా తిరిగి పాప పథమును ప్రవేశింతురు. కనుకనే మనుజుడు వృక్షముల వలని శ్రీ చైతన్య మహాప్రభులు ఉద్దేశించిరి. విశుద్ధ భక్తి యోగ పదమునందు సాధకుడు దుర్జనులచే దాడి గత కర్మ పరిణామమే అని అతడు అంగీకరింపవలను. అతడు బుద్ధివంతుడై కంటికి కన్ను పంటికి భావి దుఃఖమునకు దూరం కావలను. అసూయాపరులతో శత్రుత్వమును పెంచుకొనినచో సహజలి వేయుదురు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఒక బ్రాహ్మణుడి గురించి చెప్పబోతున్నారు. సో ఆ బ్రాహ్మణుడు ఒక సన్యాసి దుర్జనులతో పలు రీతులలో అవమానించబడ్డాడు. అనేక రకాలుగా అవమానించబడ్డాడు. అయితే ఆ అవమానాన్ని తను ఎలా తీసుకున్నాడు? ఆ అవమానం తను ఎలా తీసుకున్నాడట? తన పూర్వకర్మ ఫలము యొక్క అనుభవము అని ఆయన ధైర్యంతో భావించారు. అంటే ఏదైతే అవమానం నాకు జరుగుతుందో, అంటే ప్రస్తుతం ఏదైతే సంఘటన జరుగుతుందో ఆ సంఘటనకి కారణం నా పూర్వ కర్మ యొక్క ఫలము అని దాన్ని భావించాడు. సో ఆయన ఎలా తీసుకున్నాడు, ఈ అవమానాన్ని ఎలా భావించాడు అనేటువంటి విషయాన్ని పూర్తిగా వివరించనున్నారు. నెక్స్ట్ 6వ శ్లోకం. సుజాత మాతాజీ. అవంతిషు ద్విజః కశ్చిన్ ఆసీదాఢ్యతమశ్రియాం. అంతే దాఢ్యతమశ్రియా వార్తావృత్తి కదర్యస్తు కామి లుబ్ధోతి కోపనః. వార్తారుద్ధి కథ్యతి కోపనః. అవంతి దేశంన అత్యంత ధనికుడు ఐశ్వర్యయుతుడు ఒక బ్రాహ్మణుడు ఉండెను. కానీ అతడు కాముకుడు, లోభి, కోపగ్రస్తుడు, కృపణుడు అయి ఉండెను. శ్రీధర స్వామి అభిప్రాయంను అనుసరించి అవంతి దేశము మల్వ జిల్లాలో ఉన్నది. అన్నగు వాటిలో ఆ బ్రాహ్మణుడు అతి సంపన్నుడై ఉండెను. కృపణుడైన అతడు తన కష్టార్జితమించినప్పుడు తీవ్రమైన వేదనను అనుభవించెను. దీనిని స్వయముగా భగవానుడే వివరింపనున్నాడు. సో అవంతి దేశంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు గురించి తెలియజేస్తున్నారు. ఆ బ్రాహ్మణుడు అత్యంత ధనికుడు, ఐశ్వర్యవంతుడు, వ్యాపారంలో నెలకొని ఉన్నటువంటి వాడు. బ్రాహ్మణుడు అంటే వ్యాపారం చేస్తారా? బ్రాహ్మణుల వృత్తి ఏమిటండి? వ్యాపారమా? బ్రాహ్మణులు సత్వగుణంలో ఉన్నారు. బ్రాహ్మణులు శాస్త్రం చదవాలి.
వేదం చదువు, పౌరోహిత్యం చేయాలి. కానీ ఈయన వ్యాపారం చేస్తున్నాడు. అంటే గుణరీత్యా ఈయన ఏమిటి? బ్రాహ్మణుడా, వైశ్యుడా? వైశ్యుడిగా చేస్తున్నాడు. గుణరీత్యా ఈయన ఇప్పుడు వైశ్యుడు. అతడు కాముకుడు, లోభి, కోపగ్రస్తుడు, కృపణుడునై ఉండెను. అంటే బాగా రజోగుణం, తమో గుణంలో ఉన్నారు. ఓకే, ఒక వైశ్య వృత్తిని చేస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడు. శ్రీ శ్రీధర స్వామి అభిప్రాయం అనుసరించి అవంతి దేశము మల్వ జిల్లాలో ఉన్నది. వ్యవసాయము, వాణిజ్యము మొన్నగు వాటిలో ఆ బ్రాహ్మణుడు అతి సంపన్నుడై ఉండెను. కృపణుడైనటువంటి అతడు తన కష్టార్జితమైనటువంటి సంపత్తి నశించినప్పుడు తీవ్రమైనటువంటి వేదనను అనుభవించను. దానిని స్వయంగా భగవానుడే వివరించనున్నాడు. ఓకే, అంటే ఇంత ఐశ్వర్యం ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు ఒక వ్యాపార వృత్తిని చేస్తున్నటువంటి వ్యక్తి తన ఐశ్వర్యాన్ని కోల్పోయినప్పుడు తను ఎలా రియాక్ట్ అయ్యాడు అనేటువంటి విషయాన్ని స్వయంగా భగవానుడే వివరిస్తున్నారు. నెక్స్ట్ 7వ శ్లోకం మళ్ళీ శ్రీమాత. జ్ఞాతయోతిదయస్తస్య వాంగ్మాత్రేణాపి నార్చితాం. జ్ఞాతయోతిదయస్తస్యాచితాః శూన్యావసథ ఆత్మాపి కాలే కామైరనర్చితః. శూన్యావసథ ఆత్మాపి కాలే కామరనర్చితః. ధర్మకామములు లోపించిన అతని కనీసము మాటలతోనైనా ఎన్నడను గౌరవము పొందలేడు. తగిన సమయమునందు అతడు తన దేహమునకు తగినంత భోగమును వసగా పొందుతుంది. ఓకే, ధర్మ కామములు లోపించినటువంటి అతని ఇంటి యందు కుటుంబ సభ్యులు, అతిథులు కనీసము మాటతోనైనను ఎన్నడను గౌరవమును పొందలేదు. తగిన సమయముల యందును అతడు తన దేహమునకు తగినంత భోగమును వసగకుండెను. ఓకే, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అందుకోసం ప్రతి జీవి కూడా పనిచేస్తాడు. ఇక్కడ ధర్మ కామములు లోపించాయి. ఏమున్నట్లు? అర్థం ఉంది. అర్థం అంటే ఐశ్వర్యం. ఈయన చేసే పనులు ఎలాగో మోక్షానికి దారితీయవు. అంటే ధర్మము, కామము నశించింది అంటే ఈయన లోభి కాబట్టి కోరికలను కూడా నియంత్రించుకుంటున్నాడు. కోరికలను కూడా తీర్చుకోరు. ఎంత డబ్బున్నా కానీ కొంతమంది కోరికలను తీర్చుకోరు. కనీసం సరైన బట్టలు వేసుకోరు, సరైన ఇంట్లో వసతులు కూడా ఉండవు. ఒక బెడ్ ఉండదు, ఒక పరుపు ఉండదు, ఒక టీవీ ఉండదు. ఏ అవసరాలకి అవసరమైన గడుస్తున్నాయి కదా, ఇప్పుడు కొనకపోతే ఏంటి అని అంటారు. అలాంటి వాళ్ళని ఎవరైనా చూసారా మీరు? డబ్బు ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళ అవసరాలను కూడా తీర్చుకోరు. అలాంటి వ్యక్తులు ఉన్నారా లేదా? దాచిపెడతారు, బాగా దాచిపెట్టి చాలా మంది ఉంటారు ప్రభుజీ. చాలా మంది ఉంటారు. వాళ్ళ అవసరాలను కూడా పోస్ట్ పోన్ చేసుకుంటారు. తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఎందుకులే మనకి, ఇప్పుడు ఉన్నది చాలా ఇలాంటి ఒక భావన ఉంటారు. సో ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ధర్మము, కామము లోపించినటువంటి అతని ఇంటి యందు కుటుంబ సభ్యులు, అతిథులు కనీసం మాటలతోనైనను ఎన్నడను గౌరవమును పొందలేదు. అంటే ఈయన ఎలాంటి వ్యక్తి అంటే అవతల వాళ్ళని గౌరవించేటువంటి స్థితిలో కూడా లేడు. ఓకే, తన శరీరానికి అవసరమైనటువంటి అవసరాలను కూడా తను చూసుకోవడం లేదు. నెక్స్ట్ 8వ శ్లోకం లావణ్యమాత. దుశ్శీలస్య కదర్యస్య దృహ్యంతే పుత్ర బాంధవాం. కదర్యస్య దృహ్యంతే పుత్ర బాంధవః. ధారాదుహితరో భృత్యా విషణ్ణానాచరన్ ప్రియం. దారాదుహితరో భృత్యా విషణ్ణానాచరన్ ప్రియం.
కృపణుడు అయినందున పుత్రులు, బంధువులు, భార్య, కూతుండ్రు, భృత్యులు అతని ఎడ వైరభావమును కలిగి ఉండిరి. మిగులు వారెన్నడూను అతని ఎడ అనురాగంతో వర్తించలేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఇలాంటి పిసినారి వ్యక్తి ఉన్నప్పుడు గౌరవించాల్సినటువంటి వ్యక్తులు కూడా గౌరవించరు. ఇంట్లో వాళ్ళు, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, పుత్రులు, బంధువులు, కూతుళ్ళు, భృత్యులు ఎవరూ కూడా ఆయన్ని గౌరవించట్లేదు. ఎవరికి కూడా ఆయన నష్టం లేదు. ఎవరు కూడా ఆయనతోటి అనురాగాన్ని ప్రదర్శించట్లేదు. ఓకే, 9వ శ్లోకం. శ్రీవాణి మాతాజీ. తస్యైవం యక్ష విత్తస్య చ్యుతస్యోభయలోకతః తస్యైవం యక్షవిత్తస్య చ్యుతః ధర్మకామవిహీనస్య చక్రుదుః పంచభాగినః. ధర్మకామవిహీనస్య చక్రుదుః పంచభాగినః. పిస్నారి ధనరక్షణము చేసుకున్నవాడు ఉభయలోక గతిహీనుడు, ధర్మకామ విహీనుడు నవ్వు ఆ బ్రాహ్మణుని పట్ల పంచాయతీ. హరే కృష్ణ. సో పిసినారి అయినటువంటి యక్షుని వలె తన ధనరక్షణము చేసుకుని వాడు, ఉభయలోక గతిని హీనుడు, ధర్మకామహీనుడు అగు ఆ బ్రాహ్మణుని పట్ల పంచయజ్ఞ దేవతలు కృత్తులైరి. మనకి భగవంతుడు ఏమిచ్చినా కానీ మనం తిరిగి భగవంతుడికి ఎంతో కొంత అర్పించాలి. అర్పించకపోతే ఏమవుతుందండి? లోభులము, పాపులము. కృష్ణుడు ఏం చెప్పారు భగవద్గీతలో? నువ్వు సంపాదించి నాకు అర్పించకపోతే నువ్వు లోభివి, నువ్వు పాపివి, పాపం తిన్నటువంటి వాడు అవుతావు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కనీసంగా అందరూ కృష్ణుడికి అర్పించకపోయినా ఎంతో కొంత దేవీ దేవతలకు అర్పిస్తున్నారు. కర్మకాండలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే దేవీ దేవతల కోసం పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, ఏదో ఒక రకంగా దాన ధర్మాలు చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. దానివల్ల కానీ కొంతవరకు వాళ్ళు దేవతల యొక్క కోపానికి పాత్రులు కావట్లేదు. దేవతలకు కోపం వస్తుంది తెలుసా? మనం దేవతలకు అర్పించకపోతే కోపం వస్తుంది. ఇంద్రుడికి కోపం వచ్చి ఏం చేశాడు? బృందావనంలో ఇంద్రుడికి ఎందుకు కోపం వచ్చింది? గోవర్ధనగిరి కిందకి అందరూ బృందావన వాసులు అందరూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంద్రుడి పూజ చేయకుండా ఆపేసినందుకు. ఇంద్రుడికి పూజ అంటే యజ్ఞం చేయాలి, అర్పించాలి. యజ్ఞంలో ఇంద్రుడికి అర్పించాలి. సో ఇంద్రుడికి అర్పించకపోయేసరికి ఇంద్రుడికి కోపం వచ్చింది. అలానే దేవీ దేవతలకి పూజ చేయకపోతే దేవీ దేవతలకు కోపం వస్తుంది. నేను నాస్తికుణ్ణి అని చెప్పుకునేటువంటి వాళ్ళు, దేవుడు లేడు, దేవత లేరు అని చెప్పుకునేటువంటి వాళ్ళకి తెలియాల్సినటువంటి విషయం. కృష్ణ భక్తులు అయితే కృష్ణుడికి అర్పిస్తే దేవతలందరికీ అర్పించినట్లే. కృష్ణుడికి అర్పిస్తే దేవతలకి కోపము రాదు, ఇంకా దేవతలు ప్రసన్నులు అవుతారు. ఎందుకంటే దేవతల యొక్క కృష్ణుడి యొక్క శరీరంలో భాగమే దేవతలు. మనం ఏం చేస్తామంటే నోటి ద్వారా అన్నాన్ని ఇచ్చి శరీరంలో ఇతర భాగాలన్నిటికీ శక్తినిస్తాం. అంటే నోటి ద్వారా అన్నం తీసుకొని పొట్టలోకి వెళ్తే శరీరంలో ఉన్నటువంటి ఇతర భాగాలన్నీ ఏ విధంగా అయితే శక్తివంతంగా ఉంటాయో ఆ విధంగానే కృష్ణుడికి ఆఫర్ చేసింది ఇతర దేవీ దేవతలందరికీ కూడా శక్తినిస్తుంది. వాళ్ళందరూ కూడా ప్రసన్నులు అవుతారు. కానీ అలా చేయకుండా మనం ఎలా చేస్తున్నాం? చెయ్యి శక్తివంతంగా ఉండాలి అంటే చేతికి ఇవ్వడం, కాలు శక్తివంతంగా ఉండాలంటే కాలుకి పెట్టడం. అలా చేస్తే ఏమవుతుంది? చేతికి కాలుకి బలం వస్తుందా? అంతవరకే బలపడుతుంది. అంతవరకు బలం వస్తుందా? చేతికి పెట్టడం. మీరు అన్నం చేతిలో పెట్టేసి ఊరుకోండి, వస్తుంది. రాదు, తినకుండా రాదు కదా ప్రభుజీ. రాదు. నోట్లో పెట్టుకుంటే అంటే మీరు చేతి మీద ప్రేమతోటి చేతిని బాగా పోషించాలి అని కోరుకొని చేతికి అన్నం పెట్టినా కానీ చెయ్యి సంతృప్తి చెందదు. అన్నం ఎక్కడ పెట్టాలి?
నోట్లో పెట్టాలి, కడుపులోకి తీసుకోవాలి. అప్పుడే చెయ్యి కూడా చెరవస్సు నోటి నోట్లో పెడితేనే అన్ని పార్టీకి వెళ్ళదు. అన్ని పాటలుగా. అలానే దేవీ దేవతల పూజ కూడా అలాంటిదే. ఓకే. దేవీ దేవతలకి పూజ చేయకుండగా కృష్ణుడికి పూజ చేస్తే దేవీ దేవతలకు కోపం వస్తుందా అని ఎవరైనా అనొచ్చు. కృష్ణుడి యొక్క రక్షణ ఉంటుంది మనకి. దేవీ దేవతలు ప్రసన్నులవుతారు. ఎందుకు? కృష్ణుడి పూజ చేస్తే అందరూ ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని దేవతల పూజలు చేసినట్లే కాబట్టి. కానీ ఈ పిసినారి అయినటువంటి వాడు ఏం చేస్తున్నారు? భగవంతుడు ఇచ్చినటువంటి శరీరాన్ని తీసుకుని, భగవంతుడు ఇచ్చినటువంటి కుటుంబాన్ని తీసుకుని, భగవంతుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని తీసుకుని, భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలతోటి వ్యాపారం చేసి తన ఐశ్వర్యాన్ని ఇంకా ఇంకా పెంచుతూ కనీసంగా ఏ ప్రకృతి ద్వారా, ఏ దేవీ దేవతల ద్వారా దాన్ని అందుకుంటున్నారో వాళ్ళకి కనీసంగా కృతజ్ఞత కూడా చూపించట్లా. ఒక యజ్ఞం చేయట్లా, ఒక దాన ధర్మం చేయట్లా, ఏమి చేయట్లా, దాచిపెడుతున్నాడు. పిసినారులు అలానే ఉంటారు కదండి, అలానే చేస్తున్నాడు. అందుకని దేవతలకి కోపం వచ్చింది. నెక్స్ట్ 10వ శ్లోకం. సుధీర సునీతిమత. తదవధ్యాన విస్రప్త పుణ్యస్కందస్య భూరిదా. తదవధ్యాన విస్తా పుణ్యస్తా చదివారా? ఆర్తోప్యగచ్చన్ నిధనం బహ్వాయాస పరిశ్రమః. అర్ధోప్యగచ్చన్నిధనం భాషయాయ. ఉదారుడగు ఉద్ధవ, ఈ దేవతల ఉపేక్ష వలన అతని పుణ్యరాశి ధనము నశించెను. కూడబెట్టిన సంపద అంతయు పూర్తిగా నష్టమయ్యేది. కృష్ణ కృపామూర్తి శీల కృపాదికి జై. భాష్యం. బ్రాహ్మణుని పుణ్యరాశి పూలు పంటగజాలని ఎండిన కొమ్మ వలె అయ్యను. మోక్షమును గురించి ఆశతో భగవంతుని పట్ల లక్షితమైన పుణ్యలేశమును ఆ జీవగోస్వామి వ్యాఖ్యానించింది. పుణ్యశాఖ యొక్క ఆ విశుద్ధ భాగమే ఎండిపోగా మిగిలిపోయి ఉండి తొట్టుతుడుకు జ్ఞాన ఫలము నొసగి. నాకు నెట్వర్క్ బాగాలేదు ప్రభుజీ, వాడు అందుకనే మీది కూడా నాకు బ్రేక్ అవుతా వస్తుంది. లేదు, నాది కూడా ప్రాబ్లం ఉన్నట్టుంది. అందరికీ బ్రేక్ అవ్వచ్చు, నాది కూడా. ఓకే. సో ఉద్ధవుడికి చెప్తున్నారు, దేవతలు ఉపేక్షించటం వలన తనకున్నటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యము అంతా నశించడమే కాకుండా తన పుణ్యరాశి కూడా నశించిపోయింది. అతను మిక్కిలి ప్రయాసతో కూడబెట్టినటువంటి సంపద అంతా కూడా పూర్తిగా నష్టపోయాడు. బ్రాహ్మణుడి పుణ్యరాశి పూలు పండ్లను వసగజాలని ఎండిన కొమ్మ వలె నయ్యను. చెట్టు ఉంది, చెట్టుకి ఆకులు లేవు, పూలు లేవు, పండ్లు లేవు, అలా అయిపోయాడు అనమాట ఆ బ్రాహ్మణుడు. మోక్షమును గురించినటువంటి ఆశతో భగవంతుని పట్ల లక్షితమైనటువంటి పుణ్యలేశము ఆ బ్రాహ్మణుడు కలిగి ఉండెనని శ్రీల జీవగోస్వామి వ్యాఖ్యానించారు. అంటే ఒకప్పుడు ఆయన పుణ్యరాశి ఉంది, అందుకనే కదా ఇప్పుడు అది తరిగిపోయింది. లేకపోతే తరుగుతుందా? ఆల్రెడీ పేదవాడు పోగొట్టుకునేది ఏముంటుంది? ఏమీ ఉండదు. కానీ ఇక్కడ ఈయన పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? తనకు ఉన్నటువంటి పుణ్యరాశి. ఆ పుణ్యం ఏం పుణ్యం ఉంటుంది? మోక్షాన్ని పొందడానికి అవసరమైనటువంటి పుణ్యలేశం. ఓకే, అది కోల్పోయాడు. ఆ విశుద్ధ భాగమే ఎండిపోక నిలిచి ఉండి తుట్టదుకు జ్ఞాన ఫలమును వసిగెను. ఓకే, అంటే ఎండిపోలేదు పూర్తిగా, చివరికి మళ్ళీ చిగుర్లు పెడుతుంది. అందుకనే ఆయనకి ఇంతకు ముందు ఏదో మోక్షానికి కోసం చేసినటువంటి పుణ్యం ఏదో ఉంది, అది మళ్ళీ తనకి భవిష్యత్తులో ఉపయోగపడింది. కానీ ప్రస్తుతానికి మాత్రం తనకు ఉన్నటువంటి పుణ్యరాశి అంతా తరిగిపోయింది, కానీ సుకృతి తరగదు. ఓకే, పుణ్యరాశి వేరు, సుకృతి వేరు. సుకృతి అంటే మనము భగవంతుడికి చేసేటువంటి సేవ వల్ల కలిగేటువంటి సుకృతి. పుణ్యం అంటే మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండేటువంటి పుణ్యరాశి. పుణ్యరాశి వల్ల మనము సుఖాలని అనుభవిస్తాం. సుకృతి వల్ల మనం పుణ్యరాశి వల్ల మనకి సుఖాలు వస్తాయి, సుకృతి వల్ల మనకి భక్తిలో పురోగమిస్తాం.
ఓకే. సో సుకృతిని ఎవరు తీసేయలేరు, కానీ పక్షులు పుణ్యరాశిని తీసేయచ్చు, పాపరాశిని తీసేయచ్చు. పుణ్యరాశిని ఎలా తీసేస్తారు? పుణ్యఫలాలు అనుభవిస్తే పోతాయి. పాపరాశిని ఎలా తీసేస్తారు? పాప ఫలాలు అనుభవిస్తే పోతాయి. కానీ సుకృతి అలా కాదు. సుకృతి వల్ల మనకి ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి అవకాశాలు ఇస్తారు భగవంతుడు. ఓకే. సో ఇంతకు ముందు ఆయన మోక్షం కోసం ఏమేమైతే భగవంతుడి యొక్క సేవలు చేశాడో ఆ సేవల వల్ల కలిగినటువంటి సుకృతి అనేటువంటిది పూర్తిగా చెట్టుని ఎండనివ్వలేదు. ఎండిపోయిన చెట్టులాగా ఆకులు, పళ్ళు, పుష్పాలు లేనటువంటి ఎండిపోయినటువంటి చెట్టులాగా పోల్చారు ఇందాక. కానీ అందులో ఎంతో కొంత పచ్చి ఉంది. ఆ పచ్చ సుకృతి. ఓకే. నెక్స్ట్ 11వ శ్లోకం. సునీత ఖండం నిర్మాణ. జ్ఞాతయో జాగృహు కించిద్దస్యవ ఉద్ధవాం. జ్ఞాతయో జగృహుః కించిత్ దైవతః కాలతః కించిన్ బ్రహ్మణ్ బంధోర్పార్థివాత్. దైవతః కాలతః కించిత్ బ్రహ్మ బంధోర్నృపార్థివాత్. భావమాత్ర బ్రాహ్మణుని ధనములో కొంత బంధువుల చేత, కొంత చోరుల చేత, మరికొంత విధి చేత, కొంత కాల ప్రభావము చేత, కొంత సామంత ప్రభుత్వాధికారుల చేత హరింపబడెను. భాష్యము. ఆ నామమాత్ర బ్రాహ్మణుడు తన ధనమును ఖర్చు పెట్టనని దృఢ నిశ్చయుడైనను దానిలో కొంత భాగమును హరించినట్లు గోచరించుచున్నది. విధి అను పదము ఇచ్చట ఇంటిలో అగ్ని ప్రమాదం వంటి ఆకస్మిక విపత్తు శ్రీల శ్రీధర స్వామి చెప్పిరి. అక్రమమైన ఋతుమార్పుల వంటి సంఘటనలచే పంట నష్టం అను దానిని సూచించును. మనుజుడు కేవలము తనను బ్రాహ్మణుడనని చెప్పుకొనుటయే కాక భగవద్దాసునిగా తన స్వరూపమును నెరుగవలసి ఉండునని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపిరి. బ్రాహ్మణుడనని చెప్పుకొనుచు లౌకిక సోముడు నిజమైన బ్రాహ్మణుడు గాక బ్రాహ్మణ బంధువే అంటే నామమాత్ర బ్రాహ్మణుడు అగును. వేద నియమములను అనుసరించుడి వినమ్రులకు విష్ణు భజాలని దుర్భాగ్యులమనుచు తమను చెప్పుకొనెదరు. బ్రాహ్మణుల మనుచు వారెన్నడూ గొప్పలు చెప్పున భక్తులే విశుద్ధ సత్వగుణముచే చిత్తములు నిర్మలములైన అసలైన బ్రాహ్మణులమని బుద్ధిమంతులు ఎరుగగలరు. నామమాత్ర బ్రాహ్మణుడి యొక్క ధనంలో కొంత బంధువుల చేత, కొంత చోరుల చేత, మరికొంత విధి చేత, కొంత కాల ప్రభావం చేత, కొంత సామాన్య జనుల చేత, కొంత ప్రభుత్వాధికారుల చేత హరింపబడిను. ఓకే. పిల్లికి కూడా బిచ్చం పెట్టకుండా దాచిపెట్టినా కానీ అన్నీ పోతాయి. ఓకే. పిసినారులను అలానే పోలుస్తారు కదా, పిల్లికి కూడా బిచ్చం పెట్టడని. చివరికి తన శరీరానికి అవసరమైనటువంటి అవసరాలను తీర్చుకోవడానికి కూడా ఖర్చు పెట్టలేదు. అలాగే తన కుటుంబ సభ్యుల అవసరానికి కూడా ఖర్చు పెట్టలేదు. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, ఎంత పిసినారుడు అంటే తన కోసం ఏం ఖర్చు పెట్టుకోకపోయినా కానీ తనకున్న డబ్బంతా పోయింది, వేరే వాళ్ళ కోసం పెట్టాల్సి వచ్చింది. కొంతమంది సుఖపడడానికి, తినడానికి, పండ్లు కొనుక్కోవడానికి కూడా పెట్టరు ఖర్చు. కానీ వాళ్ళు అలా ఉండడం వల్ల వాళ్ళకి కలిగినటువంటి అనారోగ్య సమస్యలకి పెట్టాల్సి వస్తుంది డబ్బు. భవిష్యత్తులో వాళ్ళకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ లేకపోవడం వల్ల, వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి జబ్బులకి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి సంపాదించినంత డాక్టర్లకు దోచిపెట్టాలి. అవసరాలు కూడా తీసుకోనంతగా చూసుకోలేనంతగా సంపాదన మంచిది కాదు. చివరికి ఎవరికి పెడుతున్నారు? ఎవరికో పెడుతున్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఈయనకు ఉన్నటువంటి ఐశ్వర్యం మొత్తం ఎవరెవరి ద్వారానో పోయింది. చోరుల ద్వారా, బంధువుల ద్వారా, లేకపోతే విపత్తుల ద్వారా, లేకపోతే ప్రభుత్వాధికారుల ద్వారా, సామాన్య జనుల ద్వారా, కాల ప్రభావంతో తనకున్నదంతా కూడా కోల్పోయాడు. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకి ఇక్కడ భాష్యంలో చెప్తున్నటువంటిది ఏమిటి అని అంటే,
ఈ వ్యక్తి ఒక బ్రాహ్మణుడిగా బ్రతకలేదు. ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడై ఉండాలి, సత్వగుణ స్థితిలో ఉండాలి. కానీ ఈ వ్యక్తి ఎవరు? బ్రాహ్మణ బంధువు. బ్రాహ్మణుడు వేరు, బ్రాహ్మణ బంధువు వేరు. బ్రాహ్మణ బంధువు పుట్టుకతో బ్రాహ్మణుడు, కానీ గుణరీత్యా వృత్తిరీత్యా తను బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణ బంధువు అంటారు అలాంటి వాళ్ళని. సో విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు వైష్ణవులు, సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణులకి వైష్ణవులకి మధ్య తేడా ఏమిటి అంటే, వైష్ణవులు చాలా వినయంతో ఉంటారు. వైష్ణవులు నేను అంత గొప్పవాణ్ణి ఇంత గొప్పవాణ్ణి అని చెప్పుకోరు. వాళ్ళకి ఎంత జ్ఞానమున్నా, వాళ్ళు ఎంత గొప్ప భక్తులైనా, నేను భక్తిలో ఇంకా పురోగమించాలి, నాకు భక్తిలో ఏమీ తెలియదు, నేను ఇంకా చాలా పతనావస్థలో ఉన్నాను అని తనను తాను ఫీల్ అవుతాడు. తృణాదపి సునీచైవ, తన్ను తాను గడ్డిపూచ కంటే తక్కువ స్థాయిలోనే తను చూసుకుంటాడు. అది వైష్ణవుడి యొక్క లక్షణం. కానీ బ్రాహ్మణుడు అలా ఉండడు. బ్రాహ్మణుడు నన్ను అందరూ గౌరవించాలి, నన్ను అందరూ కీర్తించాలి, నాకు శాస్త్రం బాగా తెలుసు, నాకు తెలిసినంతగా ఎవరికి ఎక్కువగా తెలియదు అనేటువంటి సత్వగుణయుతమైనటువంటి గర్వం, సత్వగుణయుతమైనటువంటి పొగరం, ఇవన్నీ కూడా. కాబట్టి ఇలాంటి వాళ్ళని విశుద్ధ భక్తులు అనరు, వీళ్ళందరినీ కూడా వైష్ణవులు అనరు. ఓకే, వైష్ణవులు వినయంగా ఉంటారు, వాళ్ళకి ఎంత ఉన్నా కానీ ఏమీ లేనట్లుగా వాళ్ళు. సో ఇక్కడ అవంతి బ్రాహ్మణుడు బ్రాహ్మణ బంధువుగా పోల్చడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 12వ శ్లోకం. సుఖోమల మత సయేవం ద్రవిణే నష్టే ధర్మ కామా వివర్జితః అయేవం ద్రవిణే నష్టే ధర్మ కామ ఉపేక్షితశ్చ స్వజనైశ్చింతామాపధురాత్యయాం స్వజనై చింతామాపదురత్యయం. ధనము పూర్తిగా నశించినంతట ధర్మకామ వివర్జితుడైన అతని సభ్యులు ఉపేక్షించిరి. ఆ విధముగా అతడు దుస్సహమగు చింతను బడసెను. హరికృష్ణ ప్రభుజీ ప్రణామాలు. మామూలుగానే ఐశ్వర్యం బాగా ఉన్నప్పుడే తన కుటుంబ సభ్యులని పిసినారితనంతో సరిగా చూడలేదు. అప్పుడే వాళ్ళు ఆయన పట్ల అభిమానాన్ని, గౌరవాన్ని చూపించలేదు. మరి ఈయన డబ్బంతా కోల్పోయిన తర్వాత ఈయన వాళ్ళు ఉపేక్షిస్తారా? ఈయనని వాళ్ళు సరిగా చూస్తారా? ప్రేమాభిమానాలను వ్యక్తం చేస్తారా? ఇలాంటి వ్యక్తులకి చేయరు. అందుకనే కుటుంబ సభ్యులు సైతం ఆయన్ని ఉపేక్షించారు. దానివల్ల ఆయన ఇంకా బాధని పడడం అనేటువంటిది జరిగింది. అందుకని మనకు అన్ని ఉన్నప్పుడు మనం ఎవరిని లెక్క చేయకుండా ఉండకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో మనం అవన్నీ కోల్పోయినప్పుడు ఎవరి మీదైతే మనము పెత్తనం చెలాయిస్తామో వాళ్ళ పెత్తనం అండర్లోకి మనం వెళ్ళిపోతాం. వాళ్ళు మన మీద పెత్తనం చూపిస్తారు. నిస్సహాయంగా మనం వాళ్ళ పెత్తనాన్ని అనుభవించాలి. అన్ని ఉన్నప్పుడు మనం పెత్తనాన్ని చూపిస్తాం వాళ్ళ మీద, అన్ని లేకపోయినప్పుడు ఏం చేస్తారు చూసారా? తల్లిదండ్రులు, కొడుకులు, కోడళ్ళు మధ్యలో సంబంధాలు ఎలా ఉంటాయండి? నాకు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి నా కోడల మీద పెత్తనం చూపించేస్తాను, నా కొడుకు మీద పెత్తనం చూపిస్తాను, నా కూతురు మీద పెత్తనం చూపిస్తాను అని అనుకుంటే రేపు పొద్దున భగవంతుడు మన కొన్ని తీసేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? మనం వాళ్ళ కరుణ కృప మీద ఆధారపడాలి. అప్పుడు మనం ఎలా పెత్తనం చూపించామో అలానే చూపిస్తారు మన మీద కూడా పెత్తనం. ఓకే, సో సో సామెత ఏదో ఉంటుంది కదా, తండ్రికి పెట్టింది అదే తాతకి పెట్టింది ఏదో ఉంటుంది కదా, తాతకి ఏ దిండి అయితే పెడతారో అదే ఉంటది. ఏదో ఉంది. సో అదే అన్నమాట పరిస్థితి. నెక్స్ట్ 13వ శ్లోకం. శిరీషమత తస్యైవం ధ్యాయతో దీర్ఘం నష్టరాయస్తపస్విన్యః తస్యైవం ధ్యాయతో దీర్ఘం నష్టరాయస్తపస్వినః ఇధ్యతో బాష్పకంఠస్య నిర్వేదస్సు మహానభూత్.
యతో బాష్ప సంకట్స్య నిర్వేద సుమహాన్ భూత్ నశించగా అతడు గొప్ప పీడను శోకమును అనుభవించెను. కన్నీటితో గొంతు ఊడుకొని పోగా అతడు దీర్ఘకాలము ఆలోచించెను. అంతటా అతని యందు ప్రబలమగు వైరాగ్య భావన ఉత్పన్నమయ్యెను. భాష్యము: బ్రాహ్మణు జీవనమునందు సుశిక్షితుడైనను అతని మంచితనము అపరాధ స్వభావముచే కప్పబడిపోయెను. తుదకు పాత పవిత్ర అతనిలో తిరిగి ఉత్పన్నమయ్యాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో తనకున్నవన్నీ కోల్పోయాడు. దానివల్ల చివరికి బంధుమిత్రుల యొక్క ప్రేమాభిమానాలను కూడా కోల్పోయాడు. దానివల్ల చాలా గొప్ప పీడని, శోకాన్ని అనుభవించాడు ఆయన. అన్నిటితో గొంతు పూడుకొని పోగా అతడు దీర్ఘకాలము తన సంపత్తిని గురించి ఆలోచించను. అంతటా అతని యందు ప్రబలమగు వైరాగ్య భావన ఉత్పన్నమయ్యను. ఓకే, చాలాసేపు ఆలోచించాడు, ఎందుకు నాకు ఇలా జరిగింది. తనకున్నటువంటి ఐశ్వర్యం గురించి ఆలోచించాడు, తనకున్నటువంటి గొప్ప గొప్ప పరిస్థితి గురించి ఆలోచించాడు. అదంతా కోల్పోయిన తరువాత అదంతా నాకేం చేసింది అని ఇప్పుడు ఆలోచిస్తాడు. ఇప్పుడు వైరాగ్య భావన అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఆయన భక్తుడు అవుతాడు. అంటే మీరు ఆలోచించండి, మన జీవితంలో భగవద్భక్తి అనేటువంటిది కూడా లోపించి మనం కేవలం లౌకికంగా మాత్రమే నియుక్తమైతే మనకున్నటువంటి ఐశ్వర్యాలన్నీ మనం కోల్పోతాం. కోల్పోయినప్పుడు అప్పుడు మనకి భగవంతుడు గుర్తొస్తాడు. ఎంతమంది గుర్తురాడండి కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు? నాకు ఈ కష్టం నుంచి బయటపడే భగవంతుడా, నేను నీకు ఈ మొక్కు మొక్కుతాను, ఆ మొక్కు మొక్కుతాను, ఎంతమంది చేయరు? నాకు ఇప్పుడు ఈ కష్టాలు ఈ కష్టాలన్నీ తీసే అంటే పూర్తిగా లౌకికంగా ఉండి భగవత్ చింతనలో లేకుండా కనుక ఉంటే భగవంతుడు వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యం మొత్తం తీసేసి తన భక్తుడిగా మార్చేసుకుంటాడు. ఓకే, ఎవరికైతే ఐశ్వర్యం ఉండి కూడా భగవత్ చింతనలోనే ఉంటారో వాళ్ళ ఐశ్వర్యం రెట్టింపు చేస్తారు. ఓకే, వాళ్ళకి ఏది నష్టం రాకుండా, కష్టం కలగకుండా భగవంతుడే కాపాడుకుంటారు. ఎందుకు? తనకున్నటువంటి ఎంత ఐశ్వర్యం ఉన్నా తను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించడం, తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని భగవద్భక్తిలో ఉపయోగిస్తారు, భగవంతుడి సేవలో ఉపయోగిస్తారు. అందుకని భగవంతుడు వాళ్ళ ఐశ్వర్యాన్ని తీసేది. ఇప్పుడు మనకి బాగా డబ్బు ఉందనుకోండి, మనం ఏదో రథయాత్ర లేకపోతే జన్మాష్టమియో లేకపోతే నరసింహ చతుర్థో లేకపోతే ఇంకేదో ఫెస్టివల్స్ చేయడానికి ఉపయోగించాం అనుకోండి. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? అసలు తనకున్నటువంటి డబ్బుతో భగవంతుడి సేవ చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఇంకా ఇస్తే ఇంకా సేవ చేస్తాడు, ఇంకా ఇస్తే ఇంకా సేవ చేస్తాడు. భగవంతుడు ఏం చేస్తారు? ఇంకా 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 ఇస్తారు. అది మనకి ఎంత ఇచ్చినా కానీ జేబులో వేసుకుని తింటున్నాం అనుకోండి, ఎంత ఇచ్చినా కానీ జేబులోనే వేసుకుంటాం. కనీసం ఈయనైతే ధర్మార్థ కామ మోక్షాలకు అసలే ఉపయోగించలేదు. కేవలం అర్థం, ధర్మము లేదు, కామము లేదు, మోక్షము లేదు, మూడు లేదు, కేవలం డబ్బు డబ్బు డబ్బు. అలాంటి వాటికి మాత్రమే, అలాంటి పనిలోనే నియుక్తం అయిపోయాడు. ధర్మానికి ఉపయోగించకుండా, కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగించుకోకుండా, మోక్షాన్ని పొందడానికి ఉపయోగించుకోకుండా, తన శక్తిని సామర్థ్యాన్ని కేవలం తను డబ్బు సంపాదించడం కోసం మాత్రమే ఉపయోగించి తను పడినటువంటి కష్టాలు అన్ని ఇన్ని కావు. ఈ కష్టాలన్నీ ఇప్పుడు ఆయనకి ఎలాంటి పరిస్థితిని తీసుకొచ్చాయి? దీనివల్ల తనకి కలిగినటువంటి వైరాగ్యం నుంచి తను భక్తుడుగా మారుతారు. ఓకే, సో వైరాగ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఏమనుకుంటున్నాడు? అదే దాన్ని ఏమంటారు? భిక్షు గీత, అంతేనా? అదే భిక్షు గీతము. వైరాగ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు మాట్లాడేటువంటి మాటల్ని భిక్షు గీతము అని అంటారు. ఆ భిక్షు గీతం మనం 14వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే